నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కు సంబంధించి 20 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా నిన్న హైదరాబాద్లో ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు, ఇరు రాష్ట్రాల యొక్క ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక అనంతపూర్కు చెందినటువంటి ఒక పేషెంట్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, స్వప్న అనుకుంటా పేరు, ఆమె మాట్లాడడం జరిగింది. ఆమె మాట్లాడుతూ నాకు బోన్ క్యాన్సర్ వచ్చింది, బోన్ క్యాన్సర్ రావడంతో నేను ఎన్నో హాస్పిటల్లకు తిరిగాను, కీమోథెరపీ కూడా చేపించుకున్నాను, కానీ నయం కాకపోవడంతో మా ఇంటికి వచ్చినటువంటి జగన్ సారు బాలకృష్ణ సార్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా నన్ను ఇక్కడ హాస్పిటల్లోకి తీసుకుని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తే నాకు బాగయింది అని చెప్పి ఆమె అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఆ విజువల్స్ ఒక్కసారి చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. నేను 10th చదివే అప్పుడు నాకు ఈ బోన్ క్యాన్సర్ రావడం జరిగింది. నేను అనంతపూర్లో హాస్పిటల్స్ చాలా చూయించుకున్నాను, నాకు ఎక్కడా బాగా అవ్వలేదు. తర్వాత నాకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో బసవతారకం హాస్పిటల్ ప్రిఫర్ చేశారు. నాకు కీమోస్ 6 months పెట్టారు, అయినా కూడా నాకు రికవర్ అవ్వలేదు. తర్వాత ఆపరేషన్ చేయించాలని చెప్పారు. అప్పుడు జగన్ సార్ మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు బాలకృష్ణ సార్తో మాట్లాడించి ఇక్కడ హాస్పిటల్కి అడ్మిట్ చేయించారు. తర్వాత నాకు ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక్కడ నాకు టోటల్గా మొత్తం హరిత మేడం బాగా చూసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు నేను ఇలా ఉండడానికి కారణం బాలకృష్ణ సార్, బసవతారకం హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పటికీ ఈ రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా విజువల్స్. ఈ సందర్భంలో ఆమె ప్రస్తావిస్తున్నటువంటి జగన్ సార్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో, ఆయన నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి అభిమాని అయినటువంటి అనంతపూర్ జగన్ గారి గురించి మాట్లాడడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారికి ఫోన్ చేసి ఆ అమ్మాయి గురించి చెబితే ఆయన హాస్పిటల్లో చేర్పించుకొని ట్రీట్మెంట్ ఇస్తే ఆమెకు క్యాన్సర్ తగ్గింది. ఒక పెద్ద మానవతావాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మానవతావాది అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అనుబంధ ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వైరల్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆ అమ్మాయికి హెల్ప్ చేసినటువంటి ఆ వ్యక్తి పేరు అనంతపూర్ జగన్. ఆ అనంతపూర్ జగన్ అనేటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ సంథింగ్ ఏదో ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ఆయన సినిమాలకు సంబంధించి ఆయన ప్రమోషనల్ కార్యక్రమాలు కావచ్చు, ఆయనకు ఒక అండదండగా ఉంటాడు. అనంతపూర్ జిల్లాకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాలకృష్ణ గారిని కలవడము, ఆయనకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ చూడడము. సో నందమూరి బాలకృష్ణ గారికి ఒక శ్రీరాముడికి ఆంజనేయ స్వామి ఎలాగో ఆ విధంగా అనంతపూర్ జగన్ అయితే వ్యవహరిస్తూ ఉంటారు. అతన్ని ఫోన్ కాల్తో ఆమెకు అక్కడ అపాయింట్మెంట్ దొరికి అక్కడ ఆమెకి క్యూర్ అయితే ఆమె ఈరోజు 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ వచ్చి ఇక్కడ షేర్ చేసుకుంటా ఉంటే, దాన్ని కూడా అంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో లేకపోతే కావాలని చేస్తారో నాకు తెలియదు, కానీ ఎప్పుడు చూడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేసే, అంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇంకా బీజేపీ వాళ్ళు ఎలాగ చేయరనుకోండి. సో తెలుగుదేశం వాళ్ళు, జనసేన కార్యకర్తలు వీళ్ళు ట్రోల్ చేయడం కాదు, ట్రోల్ చేయడానికి కావలసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇస్తుంటారు. ఒక కామన్ సెన్స్, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో బాలకృష్ణ గారికి ఎందుకు ఫోన్ చేస్తారు? చెయ్యరు కదా, నాకు ఫోనే లేదంటాడు ఆయన. సో కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఎలివేషన్ వేసుకోవడానికి, అంటే ఈ నవరత్న ఆయన చేసినటువంటి మంచి పనులు ఏవీ లేవు కాబట్టి వాటిని పక్కన పెట్టేసి ఇలాంటి వాటి మీద ఈ సినిమాలకు సంబంధించి ఈ కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేసుకుని ఎలివేషన్లు వేసుకుంటుంటారు. సో ఇది జనాలు చూస్తూ ఉంటారు. అక్కడ జగన్ అనేది జగన్ సార్ అనింది కాబట్టి ఆమె ఎక్కడ వైఎస్ జగన్ అనలేదు. జగన్ సార్ అంటే అనంతపూర్ జగన్ గారికి సంబంధించి జగన్ సార్ అంటే దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రుద్దేస్తా ఉన్నారు. ఒక మానవతావాది, పెద్ద మనసున్నటువంటి వ్యక్తి. అటువైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బాలకృష్ణ గారు అయినప్పటికీ ఆయనకు ఫోన్ చేసి ఈ అమ్మాయి యొక్క ప్రాణాలను కాపాడాడని చెప్పి వీళ్ళు తెగ వైరల్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది ఒకటే కాదు, ఇంతకు ముందు గతంలో వివి వినాయక్ దర్శకుడు ఎవరైతే ఉన్నారో వివి వినాయక్ పూరి జగన్ గురించి మాట్లాడితే జగన్ బిందాస్గా ఉంటాడు, ఆయన లైఫ్ స్టైల్ అంటే నాకు ఇష్టము, సో ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన బిందాస్గా ఉంటాడు, ఇంచు కూడా ఫరక్ పడదు ఆయనకు, ఆయనలాగా బతకాలి అని చెప్పి ఏదో ఒక ఇంటర్వ్యూలో చెబితే ఆయన పూర్తిగా పూరి జగన్ అని చెప్పకపోవడంతో వీళ్ళు వైఎస్ జగన్ అని చెప్పి ఎలివేషన్లు వేసుకుని వివి వినాయక్
వినాయక్ పెద్ద అభిమాని, అంటే మేబీ వివి వినాయక్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ బ్రదర్ ఎవరు ఉన్నారు ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, అదేవిధంగా పూరి జగన్ వాళ్ళ తమ్ముడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాడే, ఆయన ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా కూడా చేశాడు, ఈసారి ఓడిపోయాడు అనుకోండి. సో వీళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయినప్పటికీ ఆ సందర్భంలో మాట్లాడింది వైఎస్ జగన్ గురించి కాదు, వివి వినాయక్ చెప్పింది పూరి జగన్ గురించి, పూరి జగన్నాథ్ గురించి. పూరి జగన్నాథ్ గురించి చేసినటువంటి ఎలివేషన్ను దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించుకుంటూ, అంటే వీళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా ఎవరు ఎలివేషన్స్ వేస్తూ ఉండరు వాళ్ళ కార్యకర్తలు తప్పితే. కాబట్టి బయట వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా జగన్ అనే పేరు వినపడితే దాన్ని తీసుకొని వచ్చి రుద్దడం అనమాట. నిజంగా జనాలకు ఏమీ తెలియదని వీళ్ళు అనుకుంటారా, లేకపోతే వీళ్ళకే ఏమీ తెలియదా అర్థం కాదు. కానీ సో ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేయడానికి కావలసినటువంటి ట్రోల్ మెటీరియల్ మొత్తం అందించేది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో అవి, అదేవిధంగా సాక్షి మీడియా. కాబట్టి జనాలు గమనిస్తూ ఉంటారు. అసలు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధము? కనీసము అది ఒక చిన్న కామన్ సెన్స్ కూడా లేకుండా పొద్దున్నుంచి జగన్ బాలకృష్ణ గారితో ఫోన్లో మాట్లాడి ఒక అమ్మాయి యొక్క ప్రాణాలు కాపాడాడు, బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడాడని ఇష్టం వచ్చినట్టు రీతిలో వాళ్ళు ప్రచారం, ఫేక్ ప్రచారం అయితే చేసుకుంటా ఉన్నారు. సో వాళ్లకు ఫేక్ ప్రచారం చేయడం అనేది అలవాటైపోయింది, వాళ్ళ వృత్తి అయిపోయింది. వృత్తి కాబట్టి ఇప్పుడు ఏమి మెటీరియల్ లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని అస్త్రంగా తీసుకుని పొద్దుటి నుంచి రుద్దుతూ ఉన్నారు. సో జనాలు అర్థం చేసుకోవాల్సింది, అనంతపురం జగన్ వేరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేరు. ఈ జగన్ వేరు, ఆ జగన్ వేరు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఈ జగన్ చేసేటువంటి కార్యక్రమాలు ఇది చెప్తే పోయారు. రేపు పొద్దున ఏదైనా బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయితే ఆ కట్అవుట్కి ఆ పాలాభిషేకం చేసినటువంటి జగన్ అని చెప్పి ఎక్కడైనా పేపర్ క్లిప్ కనపడితే దాన్ని తీసుకొని వచ్చి బాలకృష్ణ గారి సినిమా ఎలాగో అభిమాని అంటుంటారు, బాలకృష్ణ గారికి జగన్ అభిమాని అంటుంటారు. కాబట్టి సో బాలకృష్ణ గారి కట్అవుట్కి జగన్మోహన్ రెడ్డి గారు పాలాభిషేకం చేశారని చెప్పి రుద్దద్దండి. అంటే మీకు ఏది వైరల్ చేయాలి, ఏది వైరల్ చేయకూడదు, ఏది వార్త, ఏది సత్యం, ఏది అసత్యం, కనీసం ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకునేది లేదు. ఏది కనపడితే అక్కడ జగన్ అని కనపడితే ఎత్తుకొచ్చి రుద్దేయడమే. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసేది పక్కన పెడితే ఆయనకు అంటే కీడు చేయడంలో మొదట్లో ఉంటారనుకోండి, ఫస్ట్ వరుసలో నాయకులు ఉంటే రెండో వరుసలో కార్యకర్తలు ఉంటారు. సో ఈరోజు పొద్దున్నుంచి సోషల్ మీడియాలో రచ్చరచ్చగా జగన్ ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడాడు, జగన్ బాలకృష్ణ గారికి ఫోన్ చేసి బసవతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ బాధితురాలకి ఆయన అక్కడ అపాయింట్మెంట్ ఇప్పించి అక్కడ అడ్మిట్ చేపించి ప్రాణాలు కాపాడాడని చెప్పి రుద్దుతున్నటువంటి వార్త ఏదైతే ఉందో అది అసత్యం. ఆమెకు హెల్ప్ చేసింది అనంతపురం జగన్. ఆయనే బాలకృష్ణ గారికి ఫోన్ చేసి అదేవిధంగా ఆమెను ఆ హాస్పిటల్లో చేర్పించి ఆమెకి బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ అనంతపురం వాస్తవ్యురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు హెల్ప్ చేసినటువంటి వ్యక్తి పేరు అనంతపురం జగన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.